ఆర్డర్ చేసుకుని తిన్నారా లేక డస్ట్బిన్ నుంచి తెచ్చుకొని తింటున్నారా? ఇంత గలీజ్గా ఉందండి. ఐఎమ్ పద్మనాభం. పాయింట్ టు పాయింట్ పద్మనాభం అంటే అందరికీ తెలుసు. పాయింట్ టు పాయింట్ బస్సులో కండక్టర్ గా వర్క్ చేస్తున్నారా సార్? నోను, నేను పాయింట్ గా మాట్లాడతాను. అందుకే అందరూ నన్ను ముద్దుగా పీపీ అని పిలుస్తారు. అలా కాకుండా వీపీ అని ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. వెటకారం చేశారమ్మా. ఈయన మేనేజ్ చేశారమ్మా. దిస్ ఈజ్ మై వైఫ్ అంబుజం పద్మనాభం, అంబుజం ఊరగాయ కంపెనీ ప్రొప్రైటర్. అంబుజం ఊరగాయ ఎప్పుడు వినలేదే. వీధుల్లో తోపుడు బండ్లో పెట్టి అమ్ముతూ ఉంటారా? కార్పొరేట్ కంపెనీనే మా టార్గెట్. హీ ఈజ్ మై సన్ అశ్విన్. నలిగిపోతుంది. సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. 6 నెలల్లో అమెరికా వెళ్ళిపోతాడు. 2%. వీడే 5% కలిపితే ఒక్కళ్ళా ఉన్నాడు, మనల్ని 2% అంటాడేంట్రా? షీజ్ కౌసల్య పద్మనాభం. హలో. ఇక మీద కౌసల్య అభిమన్యు. నాకు చుట్టూ తిరిగి మాట్లాడడం తెలియదు. అయితే స్టూల్ మీద నుంచొని మాట్లాడండి. నాకు నవ్వే రాలేదు. పర్లేదు, మీకెక్కడో కాలింది కదా, చాలు. కమింగ్ టు ది పాయింట్. అల్లుడు గారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి అమ్మాయిని చూడడానికి బ్రేక్ఫాస్ట్ వస్తున్నారు. తిని ఫినిష్ చేద్దాం. నిశ్చితార్థం ఎప్పుడో ఫైనల్ చేద్దాం. లంచ్ కి మేమంతా మీ ఇంటికి వస్తాం, లంచ్ చేసేస్తాం. ముహూర్తం ఎప్పుడో ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత 2 ఫ్యామిలీలు కలిసి డిన్నర్ కి వెళదాం, అక్కడ కూడా తినేద్దాం. శోభన ముహూర్తం ఎప్పుడో డిసైడ్ చేసి పారేద్దాం. ఇక మేము బయలుదేరతాం. అల్లుడు గారు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటి, తిన్నదంతా గొంతులోనే ఉందా? పోర్కుతో దించాలా? అదంతా మేం చూసుకుంటాం. ఏదో లైట్ గా తిన్నాం. బిల్లు మాత్రం మీరు పే చేసేయండి. ఏంటి అలా చూస్తున్నావు అల్లుడు? ఇక మాకు అంతా మీరే. అంబుజం ఊరగాయ మర్చిపోకండి. ఏంట్రా మామ, పాంచాలి చీరలాగా లాగుతుంటే వస్తానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా? వచ్చే మాఘమాసం 20వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. 9:30 పెళ్లి పెట్టుకుందాం. ఆ రోజు రాత్రి 2-3:30 బ్రహ్మ ముహూర్తం. అప్పుడు ఫస్ట్ నైట్ పెట్టుకుందాం. ఏమంటావు? ఏయ్ ఆగవే, మాటి మాటికి కుక్క పిల్ల వచ్చి వాడి బుగ్గనాకే వెళ్ళిపోతున్నా. ఏంటి బ్రదర్, మర్చిపోయావా? వాట్సాప్ ఇమేజ్, సూసైడ్ డ్రామా, సుప్రీం కోర్ట్. నాకు సత్యం. చంటిపిట్టకి చెవులు కుట్టించినట్టుగా కెవ్వు నరుస్తావేంట్రా? ఇది హాస్పిటల్.